ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే బయటకు రారు. ఈ ఓటమి నుంచి ఆయన ఏదో ఇంకా వెనకనే ఉంటారు. అంత త్వరగా ముందుకొస్తారని నాకు తెలిసి చంద్రబాబు కానీ టీడీపీ కానీ అనుకుని ఉండదు. సరే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలి, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందనుకున్నారు. ఎస్, వచ్చారు, గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థాయిలోనే ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఏంటి సార్ ఈ సంప్రదాయం? నెల రోజులుగా జరుగుతున్నటువంటి విధానం. రేపు ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ మీరు విన్నారు కదా, మీరు ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తే రేపు నా చేతుల్లో కూడా ఏమీ ఉండదు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్, మీకు 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు మాట్లాడుతున్న భాష, తర్వాత సంయమనం పాటిస్తున్న ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం గుర్తెరగని అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ అని చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఎవరైనా సరే, గతంలో మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు గారు కానీ ఒక 6 నెలలు నేను అవకాశం ఇస్తాను, అవతల వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద ఎవరికైనా ఉంటుంది. కానీ లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు, ఏదో కాక మీద ఉన్నట్టు, జీవితంలో మొదటిసారి అధికారంలోకి వచ్చినట్టు, అసలు వీళ్ళు చేస్తున్న పనులు ఏంటో, దీనికి ఏ హితంగా ఉన్నాయో కూడా అర్థం ఉండట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ రాజకీయాలు చూసుకోగలిగితే ఇబ్బడమొబ్బడిగా 6 ప్రామిసెస్ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు అవి ఎగ్జిక్యూట్ చేయడానికి కాలు చేయి అందరికి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. సేమ్ పొజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఇప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ అన్యోపదేశం చేస్తూ ఈ పథకాలు రైతు ఇవాళ సీజన్ స్టార్ట్ అయింది, వాళ్ళకి ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో 20,000 ఇవ్వాలి కదా వాళ్ళు చెప్పిన ప్రకారం. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? 2,32,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. 1,500 లెక్కన చేయమనండి, ఎంతమందికి ఇస్తారు? సో ఇవన్నీ వాళ్ళకి కానప్పుడు ఏం చేస్తారంటే డైవర్టింగ్ పాలిటిక్స్. ప్రధానికి కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే ఆవేశం ఆపుకోలేక ఇల్లు కూల్చేయడం, గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు. మాజీ ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవడానికి అది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. మీరు 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఇచ్చే ఇండికేషన్స్ మీరు ఫాలో అవ్వలేదు. పెద్ద ఆయన రాజారెడ్డి గారి రాజ్యాంగం అని చెప్తూ ఆల్రెడీ వాట్ ఎగ్జిక్యూషన్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు కరకట్ట మీద ఉన్నవన్నీ కోలవలసిందే. అవును. ప్రజావేదిక ప్రభుత్వం కట్టిందండి. ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ కట్టింది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని కూల్చింది అనుకోండి సార్. మిగిలిన వాళ్ళకి అది ఎరక్టే కదా. ప్రభుత్వం వెనకాడట్లే ఆస్తిని వదులుకోవడానికి. మీకు వచ్చే ఇదేంటి? ఇది లాజిక్. కానీ ఈ లాజిక్ ఎంతమందిని అర్థం చేసుకుంటారు? ఎందుకంటే ఒక కలెక్టరల్ సమావేశంలో ఆయన తీసుకుని కాలేదు. ఇప్పుడు ఉదాహరణకి ప్రజావేదికని ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కరకట్ట మీద ఇల్లు ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్ హౌస్ సీఎం హౌస్ కింద వాడుకోవచ్చు అన్నది ఒక వెసులుబాటు తీసుకోవడమే కదా. ఇది కాంట్రాక్ట్ ఈజ్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వైడ్ అని ఎప్పుడో చదువుకున్నాం మనం. సో ఈ కన్సిడరేషన్స్ ప్రాస్పెక్ట్లో ముందుకెళ్తున్నప్పుడు ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ తీసుకుంటూ వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవడానికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజ్యాంగం బదులు మీరు చెప్పిన రెడ్ బుక్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా విత్ ఇంప్లిమెంటేషన్ చేసేస్తున్నారు. సో దీంట్లో ఉపద్రవాలు నిలువరించడానికి ఉదాహరణకి పిన్నిల్ గారి విషయంలో 307 పెట్టారండి. ఈ సిట్టు ఎలక్షన్ కమిషన్ అయిన గుడ్డుగొర్రానికి పళ్ళు తోవాలనుకున్నారు వాళ్ళు. ఈయన ఈవీఎం బద్దలు కొట్టాడు అన్నదే ఒకటే అప్రహెన్షన్. దాంట్లో ఈయనకి బెయిల్ ఎందుకు వచ్చింది గౌరవ హైకోర్టు పరంగా? తర్వాత 10 రోజుల నిడివిలో సిట్లో పొందుపరచింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. సిట్లో పొందుపరచని అంశాన్ని వీళ్ళు బేసిక్గా తీసుకుని, ఎందుకంటే ఏ రోజైతే బెయిల్ వచ్చిందో ఇన్స్టంటేనియస్గా వీళ్ళు ప్రైమరీ మోటో ఏంటంటే ఇలాంటి నాయకుల్ని లోపటేయాలి. ఈ కాకని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా అతి దగ్గరలో అలాంటి ప్రమాదమే ఉంది. నెక్స్ట్ ఈయన గురించి మనం చర్చించుకోవాలి. మీకు అర్థమవుతుందో లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ 2 స్ట్రైట్ లైన్లో ఉంటే సార్ మనం ఏం చేసినా జరుగుబాటు అవుతుంది. ఇందాక మీరు మాట్లాడుతూ వీసీఎల్ తొలగుబాటు గురించి చెప్పారు సార్. ఈరోజు మనం చదువుకున్న గౌరవ యూనివర్సిటీస్లో రాజకీయాలను ఆపాదించుకుని చూస్తున్న కోణాలకి ఎవరేం చేయలేరు. అదైతే సిగ్గుపడాల్సిన విషయం. మన రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం. నేను ఒకటే చెప్తాను, రాష్ట్రమే సిగ్గుతో తలదించుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో ఇంత అరాచకమా సార్? ఇప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ కేటగిరీలోను వాళ్ళు ఈ యూనివర్సిటీ యూజీసీ అప్రూవల్స్తోనూ వాటితో వీసీల కింద ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఇదే గవర్నర్ వ్యవస్థ ఆచ్ఛేదన కింద ఉంటుందో ఉండదో తెలుసుకోమనండి. 12 మంది వీసీలు రాజీనామా చేసినప్పుడు గవర్నర్ యొక్క రెస్పాన్స్ ప్రైమరీగా ప్రభుత్వానికి ఆయన రాజీనామా చేస్తే స్పీకర్ గారు పిలిచి మాట్లాడతారు. అవునా కాదా, లేదా నువ్వు వర్క్ చేసుకో, లేదా నీ రాజీనామా ఆమోదిస్తున్నాను, ఏకవాక్యంలో రాసావు, ఇది కారణం, అయిపోయింది. గవర్నర్ గారు కూడా మాట్లాడాలి. నేను అనుకుంటా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. సార్ మీరు స్పీకర్ అంటున్నారు సార్. యూనివర్సిటీ ఛాన్సలర్ ఈజ్ గవర్నర్. యూనివర్సిటీ ఛాన్సలర్ ఈజ్ గవర్నర్. ఈయన వైస్ ఛాన్సలర్. అవును, రిపోర్ట్ టు ద రెస్పెక్ట్ టు గవర్నర్ రెస్పాన్స్ ఏది? వీళ్ళ మీద కాల్ఫర్ చేయాలి కదా, అట్లీస్ట్ ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఎందుకు మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది మాట్లాడాలి కదా. ఇంకోటి అప్పుడు ఈ టీడీపీ కూటమి దౌర్జన్యాలన్నీ బయటకు వస్తాయి. నేను ఒకటే మాట చెప్తాను సార్. గౌరవ న్యాయస్థానం ఇవాళ హైకోర్టు ఏమని ఇచ్చింది సార్? ఆఫీసులు కోలగొట్టే విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుల్లో నీడ్ టు ఫాలో ద ప్రొసీజర్. 15 రోజులు కాల్ఫర్ చేసింది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవడానికి.
ద సేమ్ సినారియో ఛాన్సలర్ గారి దగ్గర ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్ లేకుండా వీసీల మీద ఈ దౌర్జన్యం ఏంటి? వీడియో ఫుటేజ్లో ఆ గౌరవ యూనివర్సిటీ యొక్క వన్ ఆఫ్ ద వీసీకి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టే కార్యక్రమంలో ఆయన మీద జరిగిన దాష్టికానికి బీయింగ్ ఏ గవర్నర్ వాట్స్ ఈజ్ ఇన్స్టెంట్ రియాక్షన్? నేను అంటుంది ఒక ఎలక్షన్ కమిషన్ 307 ఆపాదించి చేస్తుంది, వ్యవస్థ మీద గౌరవించే వ్యక్తిగా నేను చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ వై కాంట్ దే టేక్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్? అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన 4 టెన్యూర్లు ఎమ్మెల్యే సార్, తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయన ఎమ్మెల్యే. ఇలాంటి ఉద్రిక్తకర వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేసి నేపథ్యం ఉంటే 5 సంవత్సరాల్లో ఆనాటి ఎన్డీఏ అండ్ తదనంతరం తెలుగుదేశం గవర్నమెంట్ ఆయన మీద తీసుకున్న రియాక్షన్ మోడ్ ఒకటి చెప్పమనండి. సో ఏమీ లేనప్పుడు ఒక వ్యక్తిని ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ లో ఏ బ్రహ్మానంద రెడ్డి గారిని అక్కడ డిప్లాయ్ చేశారో, ఈ బ్రహ్మానంద రెడ్డి గారి ఒక ఔన్నత్యంలో ఇదే పోలీస్ వ్యవస్థ కౌముది గారిని రెఫర్ తీసుకుంటే ఈయనకి నగర బహిష్కరణ ఏ ప్రాతిపదిక మీద జరిగిందో ఆయన ఇన్స్టంటేనియస్ గా మళ్ళీ అదే నియోజకవర్గంకి వచ్చిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఎలా తలెత్తాయో బేరీ చేసుకోవడానికి ఎంత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండి ఎంత అనుభవం ఉన్న వ్యక్తులకు కూడా మనం చెప్పే స్థాయా అన్నది నేనైతే ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నా. రెండోది, మీరు ఇంకోటి గమనించట్లేదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మొన్న కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు అండి పాణ్యం నుంచి ఆయన చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ఉదాహరణకి చంద్రబాబు గారు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఫ్యాక్షన్ నిర్మూలించాలన్న దగ్గర. రాజశేఖర రెడ్డి గారు అయితే సంయమనం పాటించమని నాయకులను కూర్చోపెట్టి పాసిఫికేషన్స్ జరిగాయి. తర్వాత ఈ రోజు దాకా మనం ఫ్యాక్షన్ అన్న పదాన్ని మనం ఎక్కడ వాడని ఉదంతాలు కానీ ఈ ఫ్యాక్షన్ హత్యల్ని మనం కనుమరుగేయని ఒక మానసిక సంతులతో ఉన్న తరుణంలో మళ్ళీ రెచ్చగొట్టే వాతావరణాలు చేస్తేనండి ఈయన మాట్లాడింది ఒకసారి వినండి. ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు అమితమైన హామీలు ఇచ్చినాడు. హామీలలో ఒక పింఛన్ ఒకటి ఈ రోజు పంచగలిగిన, ఇంకా కొత్త హామీలను గురించి ఏం పట్టించుకోవడం లేదు. హామీలను గురించి ప్రజలు రోడ్లు ఎక్కకూడదు, భయభ్రాంతులు చేయాలా, వీళ్ళని ఎవరిని రోడ్లు ఎక్కకుండా మేము ఏం చేసాం కూడా మాకు ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో చేస్తే ఏం లేదు. యువతలో ఉండే కార్యకర్తలు ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చుకునే పరిస్థితి ఉండదు. మొదటి నుంచి కూడా మేము ఫ్యాక్షన్ విలేజ్ లో వచ్చినాం కాబట్టి అన్ని గ్రామాలకు ఈ ఫ్యాక్షన్లు ఉంచకూడదు. దివంగత నేత రాజశేఖర రెడ్డి దగ్గర రాజైనాం కాబట్టి అన్ని గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే, ఇప్పుడు వీళ్ళు చేయడం అంటే ఇదే మా చేతగానితనం అనుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక పిల్లిని రూములో బంధించి కొడితే కూడా తిరగబడుతుంది. ఒక మనుషుల యొక్క ఆవేశభరితమైన అంశాలు ఇందాక కాకన్ గారు చెప్పినట్టు సర్టన్ ఉంటుంది సార్. ఒక గెలిచిన ఆనందం కానీ భావోద్వేగాలు కానీ మాకు మించిన వాళ్ళు లేరనడంలో సబ్మెసివ్నెస్ పాటించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెసెస్ ఇవాళ సంయమనాన్ని కోల్పోయిన తెలుగుదేశం శ్రేణులు ఒకసారి చూసుకోమనండి. ఇస్ ద కంపారిజన్. ఇప్పుడు ఎప్పుడైతే సంయమనం కోల్పోయిన తర్వాత విచక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు పోలీసులు ఒక స్పెక్టేటర్స్ లా చూస్తున్నారు అనుకోండి సార్, ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఇప్పుడు ఆ రోజు ఒక అన్సర్టన్ ఈవెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్, పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతుంది, ఒక హోంగార్డ్తో నియంత్రించలేనప్పుడు సర్టన్ ఫోన్ కాల్స్, దానికన్నా ముందు పెన్నెల్లి గారు ఇచ్చిన కంప్లైంట్స్ నెంబర్ ఆఫ్ 3 కంప్లైంట్స్ ఇచ్చారు అఫీషియల్గా. అక్కడ ప్రొయాక్టివ్గా ఒక డిప్లాయ్ చేయవలసిన ఫోర్సెస్ని డిప్లాయ్ చేయకుండా సెన్సిటివ్ నియోజకవర్గాలే కదా సార్, ఓ పల్నాడు కానీ కొన్ని రాయలసీమలో కొన్ని ప్రాంతాలను కానీ మనం ఎప్పుడు కథలు చెప్పుకుంటూనే ఉంటాం అన్ని సెన్సిటివ్ ఏరియాస్ అని. అలాంటి దగ్గర నీ అడిషనల్ ఫోర్సెస్ తర్వాత వెబ్ కాస్టింగ్ జరగకుండా ఆయన 3 ఈమెయిల్స్ పెట్టారు సార్. ఒకటి లేదు, స్పందనే లేదు సార్. లెటర్లో విత్ ఎక్నాలజ్మెంట్గా దిక్కులేనప్పుడు ఈమెయిల్ అంటే చూడలేదు, డిలీట్ అయిపోయి అంటారు, సర్వర్ డౌన్ అంటారు, అంత ఎక్స్క్యూజెస్ ఉంటాయి దానికి. అంతేనా సార్? మీకు మాట చెప్తా, వెబ్ కాస్టింగ్ త్రూగా జరిగిన దాంట్లో ఓకే పెన్నెల్లి గారి మీద తీసుకున్నారు. ఇది కాకుండా రాష్ట్రం మొత్తం మీద 11 ఇలాంటి అనిశ్చితమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈవీఎంల ధ్వంసం ఒక్క కంప్లైంట్ ఎందుకు రైజ్ అవ్వలేదు? ఎక్కడ పోయారు వాళ్ళందరూ? 10 కేసులు ఏమైపోయాయి? 10 కేసులు ఏవే సార్? ఈయన ఒక్కదాని మీద ఆపాదించబడుతుంది. ఈవో మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ చెప్పి 11 కేసులు 11 ఈవీఎంలు ధ్వంసమయ్యాయని చెప్పి ఈ ఒక్కదాన్ని పట్టుకుని దాని చుట్టూ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారండి. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సాధారణంగా చెప్పి చెదురుమదురు ఘటనలో 11 ఉన్నాయనుకున్నాం. కానీ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ చెదురుమదురు ఘటనల కింద పరిగణలో తీసుకుని ఇదొకటి ప్రైమ్ అఫైర్స్ గా ఇంటెన్షనల్ గా ఎందుకు చేశారు? ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తి 4 టర్ములు బట్టి కన్జాక్టివ్గా గెలుస్తున్న వ్యక్తికి 5వ నల్లేరు మీద నడకే. ఎందుకంటే ఆయన యొక్క గ్రాఫ్ మీరు చూడగలిగితేనండి ఆయనది ఐలాండ్ లాగా ఉంటుంది. నేషనల్ లెవెల్ ఆయన చేసుకొని చూడండి. తర్వాత ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ ఉంది నాగార్జున సాగర్లో, అది మీకు తెలుసో తెలియదు సార్. పర్యావరణానికి నేను ఆల్రెడీ చెప్పాను అది చాలాసార్లు. పర్యావరణం సంబంధించింది అది టైగర్ జోన్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్ర అంటే భారతదేశంలో ఫారెస్ట్ అప్రూవల్స్కి అలా ముఖ్యంగా టైగర్ జోన్లో ఇంపాసిబుల్, ఈ జస్ట్ మేడ్ ఇట్ పాసిబుల్. దానివల్ల 1.5 ఎకరాల పైచలక సాగుబడికి నాగార్జున సాగర్ కాలువ త్రూగా తీసుకునే వెసులుబాటు తీసుకోగలిగారు. ఆ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ని డైజెస్ట్. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మీకు ఒకటే చెప్తున్నాను సార్, పేరు కోసం వెంపర్లాడే వాళ్ళు వెసెస్
ప్రజల కోసం వెంపర్లాడే రాజకీయం ఈరోజు ఏమైందంటేనండి పేరు ప్రఖ్యాతుల కోసం చేసుకునే రాజకీయానికే ఇవాళ ప్రజలు పట్టం కట్టారు. పేరు ప్రఖ్యాతులు వెంపర్లాడుకునే వాళ్ళకి మాత్రమే ప్రజలు పట్టం కట్టినప్పుడు ప్రజల కోసం పరితపించే వాళ్ళ కోసం అన్న దగ్గర చూస్తే ఎమ్మెల్యే ఈసారి 10 మెట్లు దిగే ఉన్నాడు ప్రజల కోసం. ప్రజానాయకుడి కింద ఆవిష్కరించబడిన జగన్మోహన్ రెడ్డి కూడా 10 మెట్లు తగ్గి తన పని తాను చేసుకుంటూ సంయమనం పాటించిన దానికి ఇలాంటి వివక్షకు గురి చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఏవి శాశ్వతం కాదు. చెన్నై హార్బర్ నుంచి లింగలింగం అని ఒకటే గెలిచాడు కరుణానిధి. తదనంతరం కూడా కరుణానిధి హస్ రిట్రీవ్డ్ ఇట్ బ్యాక్ ద పవర్. సో ఇది సేమ్ సినారియో వాళ్ళు తమిళనాడు నుంచి విడగొట్టిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎడగొట్టిన ఆంధ్రప్రదేశ్ కింద మిగిలిన దాంట్లో తమిళనాడు పాలిటిక్స్ ప్రజలు ఆకలించుకుని అది చేస్తున్నారన్నది గ్రహించకపోతే గెలిచిన తర్వాత మళ్ళీ గెలిచే చరిత్ర లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ సార్, 5 ఏళ్లలో ఏం no, చేసుకున్నా no, no. చూద్దాం. ఇది మామూలు మైండ్ సెట్, అది ప్రతి Mindset. ఒక్కరికే ఉండేది. సార్, చంద్రబాబు అదేంటి? నాయుడు గారిని కాదు, ఆ సార్, మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయిన వ్యక్తులు ఇలాగే ఉంటారు. మీకు అది చెప్తున్నాను, ప్రత్యక్ష యుద్ధం చేసే నేపథ్యం ఉన్నప్పుడు, ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నప్పుడు ఇలాగ జరుగుతుంది. కానీ ఎదుర్కోలేని సామర్థ్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్మూలన. వాళ్ళ భావజాలాలు కానీ వాళ్ళ ప్రవర్తించే తీరులు కానీ మీరు గమనించగలిగితే శాశ్వత నిర్మూలనకి తెరమద చెప్పారు. ఎందుకంటే దేవ ఐడెంటిఫైడ్ భయభ్రాంతులకు గురి చేస్తే భయంలోంచి ఆవిష్కరించబడినవాడే జగన్మోహన్ రెడ్డి. భయానికి ఇలా ఉంటే భయపడకూడదని నిర్వచనాలు చెప్పిన తండ్రి కొడుకులు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇదే ఫ్యాక్షన్ దీంట్లో వాళ్ళు ఒక్క పిలుపుతో ఒక మాటతో దాన్ని సబ్మిస్ చేయగలిగారు. ఇది వాళ్ళ నేపథ్యాలు. రైట్.